ఇప్పుడు ఊరూరికి అంజన్న గుడి ఉంటుంది, కానీ కొండగట్టుకు పోయే మొక్కులు పెట్టొస్తారు. శివాలయాలు సుత ఎన్నున్నా ఎంలాడకు పోతేనే తుర్తుంటది. ఎంకన్న గుడులు షాన్నే ఉన్నా తిరుపతికి పోయి తలనీలాలిచ్చొస్తారు. అట్లనే హైదరాబాద్లో ఎన్ని గణేష్ విగ్రహాలు పెట్టినా ఖైరతాబాద్ గణేషేనబ్బా. హౌ మేము కూడా రేపు పోయి చూసొద్దాం అనుకుంటుండ్రా ఏంది? గీ వార్త చూడుర్రి, ఆడేమైతుందో మీకే ఎరకైతుంది. కానీ గణపతి మనసా స్మరామి మనసా ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం బంద్ అయ్యింది. ఆఖరి రోజు సామలవారిని చూస్తానికి శితం మంది వచ్చిర్రు భక్తులు. పొద్దటి సంధి రాత్రి దాకా ఇరాం లేకుండా వస్తూనే ఉన్నారు, దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. ఫోన్ల నిండా ఛార్జింగ్ పెట్టుకొని వస్తున్నట్టున్నారు. ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు గుంజుడే గుంజుడు. కోరిన కోరికలు తీర్చే ఖైరతాబాద్ గణేష్ దర్శనం అయితే అవుతుందో కాదో అనుకున్నాం, కానీ చాలా బాగా అయింది. ఎప్పుడు వచ్చినా వినాయకుడు కొత్తదనమే చూపిస్తాడు. జనాలు బాగా అనిపిస్తాయి, వినాయకుడు బాగుంటాడు. చిన్న పిల్లలు తీసుకొచ్చి ఇబ్బంది అవుతుందేమన్నా? ఏమి ఇబ్బంది లేదు. రేపటికెళ్ళి దేవుణ్ణి చూడనియారు. నిమజ్జనానికి తీసుకుపోయే పనులు ఆల్రెడీ చాలా అయినాయి. మళ్ళా కట్టెలు తీసేయాలి, షెడ్డు తీయాలి, వెల్డింగ్ ఇప్పేయాలి. శుక్రవారం అర్ధమరాత్రి దాకా నడుస్తూనే ఉంటది. బడా గణేష్ కోసం బడా టస్కర్ వచ్చింది ఆల్రెడీ. విజయవాడకి వెళ్ళి తెప్పించారు. 26 టైర్లు, 75 అడుగుల పొడుగు, 11 అడుగుల ఎడల్పు, హల్కగా 100 టన్నుల వజనైనా మోస్తాది. డ్రైవర్ అన్నది మన సూర్యాపేట జిల్లానే, పేరు వెంకటరెడ్డి. 25 ఇయర్స్ నుంచి నడుపుతున్నాం అండి. మన వినాయకుడికి రావడం మాత్రం 4 టైమ్స్ అండి. 2019, 22, 23, నెక్స్ట్ ఇప్పుడు 25. టస్కర్ మీద వెల్డింగ్ పనులు నడుస్తున్నాయి. 5 టన్నుల ఐరన్ పడుతుంది. మొత్తం స్ట్రక్చర్ అంతా వెల్డింగ్ అంతా చేసినాక వాళ్ళు మట్టి గడ్డి ఎక్కించుకుంటారు. తర్వాత చిల్లర పనులు ఉంటే చేస్తారు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టస్కర్కే వెల్డింగ్ చేసినాక దీనికి 3 గడ్డలు ఎక్కిస్తాం. గట్టిగా ఫుల్ వెల్డింగ్ అంతా అయిపోయినాక తర్వాత ఒక గణేష్ గారిని కూర్చోబెడతాం. కూర్చోబెట్టినాక మళ్ళీ బొమ్మకు కూడా వెల్డింగ్ ఉంటుంది. శనివారం మబ్బుల పెద్ద పూజలు చేసి దేవుణ్ణి చిన్నగా జరిపే కార్యము. రవి క్రేన్, సూపర్ క్రేన్ 2 వస్తాయి. మెల్లగా లేపి పెద్ద గణపతిని టస్కర్ మీదకి ఎక్కించినాక మళ్ళొక పారు ఇల్డింగ్ కొడతారు. అంతా సై అనుకున్నాక గప్పుడు చాలా అవుతుంది శోభయాత్ర. ఆల్రెడీ ట్యాంక్ బండ్ మీద జోరుగా అయితేనే ఉన్నాయి. 9వ రోజని ఇలా చాలా మంది తెచ్చిండ్రు. ఎన్టీఆర్ మార్గ్, నక్లెస్ రోడ్ తవ్వంట 2-3 కిలోమీటర్లు రథాలే తీరొక్క తీవ్ర ముస్తాబ్ చేసిరు. బ్యాండ్ సప్పుళ్ళు, ఆటపాటలతోటి గణపతులను జాగదోలుతున్నారు. లడ్డు అర్రాస్ పాటలు కూడా జోరుగా ఉన్నాయి. మాదాపూర్ మై హోమ్ భూజా అపార్ట్మెంట్ లా 51,77,776 రూపాయలు వలికిందంటే చూడుండ్రేగా. రియల్ ఎస్టేట్ దందా చేసేటైనా గింత వాడిండు. బాలాపూర్ బంగారు లడ్డు నిరుడు 30 లక్షలకు 3 బార్ అయ్యింది. ఈ తాపకింత పోతుందో మరి.